హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడపా వినీత్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన పాడ్కాస్ట్ ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను. ఒక చిన్న గ్యాప్, ఎక్కడో కొన్ని పనుల వల్ల కొద్దిగా మోటివేషన్ తగ్గడం వల్ల నేను పాడ్కాస్ట్ చేయలేకపోయాను. ఎందుకో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రూపంలో మంచి పాడ్కాస్ట్లు కదా చేయండి అని మెసేజెస్ కామెంట్స్లో పెడతాం వల్ల చేద్దాం అనుకుంటున్నాను, అలాగైపోతుంది. ఈరోజు ఒక మంచి సరికొత్త పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తున్నాను. సక్సెస్ అంటే ఏమిటి? చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళలో ఒక చిన్న మీమాంస ఉంటుంది. సక్సెస్ అవ్వాలి అనే కోరిక బలంగా ఉంటుంది, కసి ఉంటుంది, ఏదైనా సాధించాలని తపన ఉంటుంది. కానీ ఎక్కడో ఆర్థిక ఇబ్బందులు, అలాగే చుట్టుపక్కల ఉన్న సమాజం, వారి యొక్క మాటల తూటాలు తూట్లుగా పడడం వల్ల కొంతమంది కొన్ని విధానాల్లో ఆగిపోతుంటారు. కానీ ఆ తల్లిదండ్రులకి పిల్లల్ని సక్సెస్ఫుల్గా చూడాలి అని అనుకుంటారు. బట్ సక్సెస్ అంటే ఏంటో వాళ్ళకే తెలియదు. అవతల వాళ్ళ కొడుకు అమెరికా వెళ్ళాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, మా అబ్బాయి కూడా అమెరికా వెళ్తే బాగుండు అని అనుకుంటారు. కానీ వీళ్ళు పంపించలేరు. అది వాళ్ళ అబ్బాయి మీద రుద్దుతారు. వాడు ఎక్కడో హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటూ వాడికి వచ్చే జీతంతో ఇంటికి కొంత పంపిస్తూ వాళ్ళ లైఫ్ని వాడు లీడ్ చేసుకుంటుంటాడు. సో సక్సెస్ అంటే అమెరికాలో డబ్బులు సంపాదించిన వాడి దగ్గర, లేకపోతే హైదరాబాద్లో తన జీతంతో ఇల్లు గడుపుతూ తల్లిదండ్రులను పోషిస్తూ ఉన్నోడి దగ్గర, లేదా ఒక సైకిల్ షాప్లో మెకానిక్, లేకపోతే ఒక బైక్ మెకానిక్, లేకపోతే ఒక ఏరోప్లేన్ తోలే, లేకపోతే విమానం తోలే ఒక పైలట్, లేకపోతే ఒక హాస్పిటల్లో నర్సో, లేకపోతే డాక్టర్గా పనిచేస్తున్న డాక్టరో, లేకపోతే సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్న ఒక డాక్టరో, లేదా ఒక యాక్టర్, ఒక సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న ఒక హీరోనో, లేకపోతే అతనికి మేకప్ మ్యాన్గా ఉన్న ఒక అతను, ఇలా రకరకాలుగా చూస్తే ఫైనల్గా సక్సెస్ అంటే ఏంటి అనే క్వశ్చన్ చాలామందిలో ఉంటుంది. ఈరోజు మన పాడ్కాస్ట్ సక్సెస్ అంటే ఏమిటి, అసలు సక్సెస్ అంటే మనీ బాగా సంపాదించడం, ఫేమ్ తెచ్చుకోవడం, లగ్జరీగా జీవించడం, లైఫ్ వాల్యూని పెంచుకోవడం, కోరుకున్నది దక్కించుకోవడం, ఇలా చాలా ఉంటాయి. అది కూడా పనుల్లాగానే రకరకాల మనుషులు రకరకాల పనులు చేస్తుంటున్నట్టే వీటికి కూడా సక్సెస్లో కొన్ని విధానాల్లో కొన్ని దృక్పథాల్లో బాగుంటాయి. ఇదే సక్సెస్ అనుకుని కొంతమంది అనుకుంటారు. అయితే సక్సెస్ అంటే నా దృష్టిలో వాల్యూ పెంచుకోవడం, వాల్యూ కాపాడుకోవడం, వాల్యూ ఇవ్వడం, తీసుకోవడం. వాల్యూ అంటే ఏంటి? వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్. బట్ సక్సెస్కు ఉన్న ఉదాహరణలకు వాల్యూని ఆపాదించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ మీన్ టు సే రెస్పెక్ట్ఫుల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రెస్పెక్ట్ అంటాను నేను. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఎప్పుడు కూడా గొప్పదనే చెప్పాలి. ఎందుకంటే అది మనల్ని కోరుకుంటుంది, మనం దాన్ని కోరుకోవడం వల్ల అది రాదు. అదే రెస్పెక్ట్ఫుల్ లైఫ్, అదే రెస్పెక్టబుల్ వాల్యూ. ఆ వాల్యూనే రెస్పెక్ట్. దీనిలో చిన్న లాజిక్ ఉంది. ఈ పాడ్కాస్ట్ని 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. సపోజ్ మనం బాగా చదువుకున్నాం, ఉన్నత కుటుంబంలో పుట్టాం, మంచి వాతావరణంలో పెరిగాం, మంచి సమాజంలో తిరిగాం, ఒక మంచి జాబ్ చేస్తున్నాం, ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటున్నాం, ఉన్నదానిలో సర్దుకుని బ్రతుకుతున్నాం. దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది.
ఇప్పుడు పోయేదండి మనకి, అంటే మన రెస్పెక్ట్ మనకు ఉన్నప్పుడు పోయేదేం లేదుగా. కానీ ఎక్కడో ఎవడో మనలాగానే బతుకుతున్నాడు, కానీ వాడు మనకంటే ఇంకా గొప్పగా బతుకుతున్నాడు. సో వాళ్ళలాగా బతకాలని మనం అనుకుంటాం, అక్కడే మనం రెస్పెక్ట్ కోల్పోతాం. ఇది చాలామందికి తెలియదు. ఎదగడం అంటే వాడికి మించి ఉండడం కాదు, మనల్ని మనం అధిగమించడం. ఈ లాజిక్ చాలామంది మిస్ అవుతుంటారు. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చదువులేని ఫ్యామిలీలో పుట్టాం, చుట్టూ అంతా కూడా నెగిటివ్ పీపుల్, సెల్ఫిష్ సొసైటీ, సెల్ఫిష్ మనుషులు. మనం మన లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం, అసలు ఏమీ ఎదగలేదు, లైఫ్ గడిచిపోతుంది, సమస్యలు పెరుగుతున్నాయి, డబ్బు రావడం లేదు, రెస్పెక్ట్ లేదు, అయినా నిజాయితీగా బతకాలనే ఏదో ఒక చిన్న బలమైన కోరిక, అలాగే బతుకుతున్నాం. మన పని మనం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాం. దీనికి ఉండే రెస్పెక్ట్ దీనికి ఉంటుంది. కానీ ఇలా కాకుండా మనం ఇంకోలా బతకాలనుకుంటే మన రెస్పెక్ట్ కోల్పోవడం. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి రెస్పెక్ట్ అనేది మనల్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు రెస్పెక్ట్ని ఎప్పుడూ కోరుకోరు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగిస్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఈ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ నా దృష్టిలో. అంటే చాలా వరకు సామాన్యులు. ఎస్, బాగా ఫేమ్ ఉంటేనో బాగా డబ్బు ఉంటేనే కాదు, బాగా వాల్యూ ఉంటేనే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఆ వాల్యూని మనం ఎక్కడ ఎప్పుడు ఎలా తెచ్చుకోవాలి అనేదే నా ఈ పాడ్కాస్ట్. అది అంత సులభంగా రాదు, అది అంత సులభంగా పోదు కూడా. వస్తే మన రూట్స్ బలంగా ఉండాలి, లేదా మనకు ఒక సపరేట్ రూట్ వేసుకోవాలి మనకు మనమే. రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేమీ డేరా బాబా దగ్గర మంత్రం కాదు, సాయిబు గారి తాయిత్ అసలే కాదు. బై బర్త్ అది మనకు రావాలి, లేదా దానికి రీబర్త్ అయినా మనం చేయాలి. అదే మనిషికి వచ్చే రెస్పెక్ట్. అది ఎప్పుడు రావాలో అప్పుడు అలాగే వస్తుంది. కాబట్టి సక్సెస్ ఈజ్ నాట్ మనీ ఆర్ ఫేమ్. ఇట్ కమ్స్ వెన్ యూ లివ్ విత్ వాల్యూ, డూయింగ్ మీనింగ్ఫుల్ వర్క్ విత్ హానెస్టీ అండ్ క్యూరియాసిటీ అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. ప్రపంచంలో ఎవరో ఒకరు ఎప్పుడు నీకు పోటీ ఉంటూనే ఉంటారు. ఆ పోటీని తట్టుకోవాలంటే నీకు కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ. నీ గురించి నువ్వు ఆలోచిస్తూనే నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించాలి. అప్పుడే చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ నీలోని రెస్పెక్ట్ పెంచుతుంది, నిన్ను రెస్పెక్ట్ఫుల్గా ప్రపంచానికి చూపిస్తుంది, నిన్ను రెస్పెక్ట్ఫుల్గా ఉంచుతుంది. అలా కాదు, నేనే ఉండాలి, నేనే బతకాలి, ఎవడెట్టపోతే నాకేంటి అనే షెల్ఫిష్ మెంటాలిటీతో ఉన్నంతకాలం నువ్వు నెగిటివ్గా అయిపోతూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నెగిటివ్గా చూస్తూ, ఒక నెగిటివ్ సమాజంలో ఇరుక్కుపోయి కూరుకుపోయి ఆఖరికి ఎడారిలో ఒంటరిగా ఇసుక రేణువుల మధ్య ఎండలో విలవిల్లాడుతూ ఏమైపోతావో అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. ఆన్సర్ మీరే పెట్టుకోండి, ఆ నెగిటివ్ పీపుల్. కాబట్టి నువ్వు జాపిన కాలు తీసేయి, వెళ్ళాల్సిన వాడు ఆ దారిలో వెళ్ళిపోతాడు. అడ్డుగా ఉంటే తొలగించి వెళ్ళగలడు, వెళ్తాడు. కానీ వాడు ఆగాడు అంటే నీ కాలు తీయమని. వాడికి నీ మీద రెస్పెక్ట్ ఉన్నట్టు. ఎందుకు చెప్పానంటే కామన్ సెన్స్ కూడా రెస్పెక్ట్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. అంతా నాది కాదు, కొంతే మనదే అనుకో, మిగతాది అందరిది అని ఇచ్చేయి. అప్పుడే నీ లైఫ్ వాల్యుబుల్గా, ఒక వాల్యుబుల్ గిఫ్ట్గా, చాలా పాజిటివ్గా నీ చేతిలో ఉంటుంది. నీ వాల్యూ నీకు దక్కుతుంది. వాల్యుబుల్ లైఫ్ లీడ్స్ టు రెస్పెక్ట్ఫుల్ లైఫ్. రెస్పెక్ట్ఫుల్ లైఫ్
లీడ్స్ టు సక్సెస్ఫుల్ లైఫ్. ఇది సక్సెస్ అంటే. కాబట్టి ఉదాహరణ, ప్రేరణ, పాజిటివ్ అండ్ నెగిటివ్, పీపుల్ అండ్ సొసైటీ, దీస్ ఆర్ కాల్డ్ ద సక్సెస్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా చాలా బలమైన రూట్స్ వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళతో పాటు 10 మందికి ఉపయోగపడతారు. మంచేదో చెడేదో గమనిస్తారు. మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పేస్తుంటారు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా జ్ఞానంతో నిండి ఉంటుంది, విజ్ఞానంతో ముందుకెళ్తుంది. సో ఇది ఈరోజు మన పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మన యొక్క ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.